యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. దావీదు అని ఒక మాట చెప్తూ ఉంటారు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా హృదయము నీ కొరకు తృష్ణ గురించినది. అంటే ఎప్పుడు మరి దేవుని దగ్గరికి వెళ్ళాలి, ఎప్పుడు ఆయన సన్నిధిలో ఉండాలి అనేటువంటి ఆసక్తి ఆయనలో మరి చాలా బలంగా ఉన్నది. ఈ రోజులో ఎవరైనా సరే దేవుని నుంచి ఆసక్తి లేకుండా, శ్రద్ధ లేకుండా, దేవుని సన్నిధి రాకుండా, ఆయనకు ప్రార్థించకుండా వాళ్ళు ఎంత మాత్రం కూడా పరలోక రాజ్యానికి వెళ్ళరు. దేవునితో ప్రతిదినము మరి సహవాసం కలిగిన వారే, ప్రతి క్షణము ప్రతి నిమిషం దేవునితో సహవాసం కలిగిన వారు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్తారు. అది కూడా పరిశుద్ధంగా పవిత్రంగా ఉంటే. ఎవరైనా దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు మొదట ఏం చేస్తారంటే వాళ్ళ పాపాలన్నీ దేవుని దగ్గర ఒప్పుకుంటారు. దావీదు అదే విధంగా ఒక మాట చెప్తున్నారు ఆయన, నన్ను పరీక్షించి పరిశోధించమని నీకు ఆయాస్కర మార్గము నా ఎందుందేమో చూడమని అని చెప్తున్నారు. అంటే ఆ విధంగా ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకుని పరిశుద్ధంగా పవిత్రంగా జీవించిన వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించండి, పరలోక రాజ్యం పొందుకోవటం చాలా సులువు అనుకోవచ్చు, సులువే. కానీ శ్రద్ధ లేకపోతే అది సులువు కాదు, ఆసక్తి లేకపోతే అది సులువు కాదు. శ్రద్ధ, ఆసక్తి ఉండాలి, తృష్ణ ఉండాలి. దావీదు ఏ విధంగా మరి తృష్ణ ఉంచాడో అటువంటి తృష్ణ ఉంటే ఖచ్చితంగా పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ప్రతి ఒక్కరు కూడా మరి సిద్ధం అవ్వచ్చు. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్.